హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాకశాల. ఈరోజైతే నేను గోకరకాయ కోడిగుడ్డు కర్రీ చేద్దామని సేమ్ ఎప్పుడులానే మనం కర్రీకి ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి పోపు గింజలు, ఆనియన్స్, కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసానండి. కొంచెం పసుపు వేసాను. ఇవి మగ్గుతున్నాయి. ఇక్కడైతే నేను గోకరకాయలు అయితే ఉడకబెట్టి పెట్టానండి. గోకరకాయలు ముందు రోజే మనం గిల్లేసుకొని కర్రీ చేసే రోజు ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడైతే పోపు వేసానండి. గోకరకాయలు మగ్గడానికి అయితే ఇంకా తక్కువ టైమే పడుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి. ఇప్పుడైతే మనం గోకరకాయలు వేసుకున్నాం, మంచిగా ఉంటాయి కదా. ఇంకా కలుపుతామండి మంచిగా. గోకరకాయలు ఉడకబెట్టేటప్పుడు అయితే సాల్ట్ వేస్తారు కదండి. వేస్తే ఇప్పుడు కొంచెం వేయండి. సాల్ట్ వేయకపోతేనేమో ఇప్పుడు మళ్ళీ వేసుకోండి. కారం తర్వాత వేద్దామండి. ఇప్పుడైతే ఒక చిన్న ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా మగ్గనిద్దాం. తర్వాత కారం వేద్దామండి. ఒక గుడ్డు అయితే కొడదామని ఒక గుడ్డు తీసుకున్నానండి 1/2 కేజీ గోకరకాయలకి. ఇవాళ గోకరకాయ కోడిగుడ్డు కర్రీ. ఇప్పుడైతే కొంచెం కారం వేస్తున్నానండి. కారం బాగా ఘాటుందండి, అందుకే తక్కువ వేసాను. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. కొంచెం ఇట్లా మగ్గనివ్వండి. ఇప్పుడైతే గుడ్డు కొట్టానండి. ఇంకా మనకి ఇప్పుడు మనం ఏం కలపకూడదు, ఆల్రెడీ కారం వేసాం, ఉప్పు వేసాం కాబట్టి మనకి ఇప్పుడు ఏం కలపవద్దు. కాసేపు గుడ్డు అదే ఉడికిన తర్వాత అప్పుడు మనం కలుపుకొని కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. వెజిటేబుల్ కర్రీస్కి ధనియాల పొడి ఏం అవసరం లేదండి. ఫస్ట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేస్తాం కదా. మొత్తం కర్రీ ఆఫ్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టి ఎగ్గుని బాయిల్ అయ్యే వరకు ఉంచుదామండి. మన ఎగ్ అయితే ఉడికిందండి. ఇప్పుడు ఒకసారి ఇంతే అండి. గోరుచిక్కుడు ఆర్ గోకరకాయ. మన తెలంగాణ సైడ్ అయితే మనం గోకరకాయ అంటాం కదండి. మీలో ఎంతమంది గోకరకాయ అంటారో కామెంట్స్లో చెప్పండి. గోకరకాయ ఎగ్ కర్రీ అయితే రెడీ అండి. ఇప్పుడు ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్స్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.